నమస్తే వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వజ్రపు కొత్తూరు మండల ప్రగతిని సమీక్షించిన పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రజాప్రతినిధులు అధికారులకు దిశానిర్దేశం చేసిన డాక్టర్ అప్పలరాజు జగనన్న శాశ్వత గృహ హక్కుపై భగ్గుమన్న తెలుగు తమ్ముడు బలవంతపు ఓటీఎస్కు వ్యతిరేకంగా నిరసనల హోరు ముగిసిన జనసేన డిజిటల్ క్యాంపెయిన్ ప్రచారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ టీడీపీ అడ్డుకోవాలని డిమాండ్ చేసిన జన సైనికులు తూర్పుగోదావరి జిల్లాలో క్రిస్మస్ వేడుకలు కోటనందూరులో పాస్టర్లకు కానుకల అందజేత శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండల ప్రగతిని పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సమీక్షించారు. ఎంపీపీ నీలవేణి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి శాఖల వారీగా అభివృద్ధి పనులను సమీక్షించి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వజ్రపు కొత్తూరు గోవిందపురము అక్కుపల్లి పీహెచ్సీల వైద్య సేవలను కూడా సమీక్షించిన మంత్రి వైద్య ఆరోగ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ పాలిన శ్రావణి, వైస్ ఎంపీపీ రాజు, ఏఎంసీ చైర్మన్ పివి సతీష్, సీనియర్ నేత వెంకట్రావు మాస్టర్, పాలిన శ్రీనివాస్, ఉప్పరపల్లి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టెంటేటివ్లీ ఒక చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్కి వెళ్ళాను నేను వచ్చాను అన్నటువంటి భావన పిల్లల్లో వాళ్ళ మానసిక స్థితిని పెంపొందిస్తుంది. నాకు తెలుసు ఒక చిన్న స్కూల్ నుంచి పెద్ద స్కూల్కి వెళ్తే మన మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఒక ప్రైమరీ స్కూల్ నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి నేను సడన్గా ఒక రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ చూసి నేను ఐ వాజ్ ఇన్స్పైర్డ్ లైక్ ఎనీథింగ్. ఇలాంటి స్కూల్లో నేను మా మాస్టర్ నాకు జాయిన్ చేశారా, మా తల్లిదండ్రులు నాకు ఇక్కడ పంపించారా, ఇక్కడ నేను నిరూపించుకోవాలి కదా అన్నటువంటి భావన ప్రతి పిల్లవాడికి వస్తుంది. సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఏ స్కూల్ని కూడా మనము తీయడం లేదు. గుర్తుపెట్టుకోండి, మూసివేసినటువంటి 9 స్కూల్స్ మీ ఒక్క మండలంలోనే తెరిపించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు తెలిపారు. 9 స్కూల్స్ సూర్యమనపురం, సైనూరు, కూడలంక, మరిపాడు, రాజాం కాలనీ, చెనకొత్తూరు, పెదవంక 9 స్కూల్స్ మనం తెరిపించామని. మనం ఎందుకు భయపడాలి? కాబట్టి మెర్జింగ్కి సంబంధించి మీకు ఎక్కడైనా కానీ ఇబ్బంది వస్తే మీరు మీ టీచర్స్ కమిటీ ఉంటుంది కదా, మీ పేరెంట్స్ కమిటీ ఉంటుంది, దాన్ని సమావేశపరిచి పేరెంట్స్ సమావేశపరిచి గ్రామ సమావేశపరిచి ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే చాలా గట్టిగా మీరు చెప్పండి. చాలా గట్టిగా మీరు చెప్పండి. తమాషాలు చేస్తున్నావేంటి, మా పిల్లల భవిష్యత్తునట్టు కూడా నువ్వేవడమని. ఇది చాలా ఇంపార్టెంట్. మా పిల్లల భవిష్యత్తునట్టు కూడా నువ్వేవడం. మా పిల్లలకు మేము మంచి నాణ్యమైన ఇచ్చిన హై స్కూల్లో స్పెషల్ టీచర్ మేము ఇస్తూ ఉంటే నువ్వేవడం ఆపడానికి విషయాన్ని మీరు అందరూ కూడా చాలా గట్టిగా అడగాలి. ఎక్కడా కూడా స్కూల్ అనేటటువంటి దాన్ని మనము తీయడం లేదు, ముయ్యడం లేదు. ఇది కూడా హై స్కూల్కి ఎప్పుడు పెట్టి చేస్తున్నాము? 3వ తరగతి నుంచి విదిన్ 250 మీటర్స్ 500 మీటర్స్ మరీ డిఫికల్ట్ అనుకుంటే మనం ఒక వర్డ్ చెప్తాం, కానీ దీన్ని మన అందరూ స్వాగతించాలి. ఇది ఇంతకు ముందు కూడా మీ అందరికి పిలిచి చెప్పాం. 1కి 2 సార్లు 3 సార్లు చెప్తూనే ఉన్నాం. మేము గ్రౌండ్ లెవెల్లో మీ పనితీరు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు చెప్తూనే ఉన్నాం. అయినా కానీ మనం ఎందుకు మార్పు తెచ్చుకోవడం లేదు? ఏంటి, ఎందుకని మార్పు రావడం లేదు? నాకు దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇలాగ అడిగి నేను 4 సార్లు 5 సార్లు అయింది మీకు. ఇదే ప్రశ్న నేను అడిగి మీకు 4 సార్లు 5 సార్లు అయింది. మీ డిఈ కానీ మీ అందరు కానీ మీరు తిత్లీకి సంబంధించినటువంటి హౌసెస్ కాన్స్టిట్యున్సీలో మొత్తం ఇంకా అప్లోడ్ చేయలేదు మీరు, అంతేనా? మీ డిఈని రమ్మని నేను చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? కూర్చోండి. ఇలా అయ్యేది పని కాదు కానీ మీరు కూర్చొని మీ డిఈని రమ్మని నేను చెప్పండి. ఎంపీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన 3 రోజుల డిజిటల్ ప్రచార భేరీ ముగిసింది. ఇందులో భాగంగా గాజువాక స్మృత్యాంజలి స్తూపం వద్ద జన సైనికులు 3 రోజుల పాటు ధర్నా నిర్వహించారు. పవన్ పిలుపు మేరకు నిర్వహించిన డిజిటల్ ప్రచారంలో భాగంగా తొలి రోజున ట్విట్టర్లో 6,32,000 మంది, రెండవ రోజున 4,52,000 మంది డిజిటల్ క్యాంపెయిన్లో భాగస్వాములయ్యారు.
వైసీపీ టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలం విప్పాలని డిమాండ్ చేసిన జన సైనికులు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని కోరారు. తేడా లేకుండా ప్రతి జన సైనికుడు, వీరు మహిళలు, నాయకులు అందరం కలిపి మన శక్తి మేరకు మనం చేసాం. దీన్ని పూర్తి స్థాయిలో పార్టీ అభినందిస్తుంది. గాజువాక, ఎందుకంటే ఈ ఉద్యమం పుట్టిందే గాజువాక సంబంధించి, స్టీల్ ప్లాంట్ పుట్టిందే గాజువాకలో. అందుకని గాజువాకలో మన బాధ్యత, మన కర్తవ్యం మనం నెరవేర్చాం. ఇది ఏ ఒక్కరు చేసింది కాదు. నేను కానీ, లేదా అప్పారావు కానీ, లేదా రమణారెడ్డి గారు, లేదా సోమన్ గారు, ఎల్లయ్య పుల్లయ్య చేసినటువంటి కార్యక్రమం కాదు. అందరం కలిపి మనం చేసాం, సక్సెస్ అయ్యాం. 3 రోజులు కూడాను. ఈరోజు సాయంత్రం వరకు మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ఏమిటది? వివిధ మార్గాల ద్వారా ఇంకా చాలా మంది ఇవాళ ట్వీట్ చేయాలి. వైఎస్ఆర్ ఎంపీలు, ఆ ఎంపీలు పార్లమెంట్లో పోరాడాలనేటువంటి దాన్ని కొద్ది ఉధృతంగా కేటాయించి సాయంత్రం వరకు 5 గంటల వరకు ఏదైతే హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయో ఆ హ్యాష్ ట్యాగ్ చాలా మందికి అర్థం కాని పరిస్థితి. మీరందరూ ప్లాంట్లోకి వెళ్తారు కాబట్టి ఎవరికి వాళ్ళు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద కష్టం కాదు, దాని డబ్బులు కూడా అవ్వవు. దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయించి మన మహిళలు కానీ, మన సోదరులందరూ కూడా, నాయకులు కానీ, మీ ఇళ్ల దగ్గర చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వినూత్నం అని ఒక 5-10 మందిని పెట్టుకొని అందరు నాయకులు సాయంత్రం వరకు వీళ్ళంత వరకు ఎక్కువ సంఖ్యలో మనం ట్యాగ్ చేసి పంపించాలి. 1,00,000 వరకు పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ నడిచే టైంలో మన ఉద్దేశం అంతా, మన అధినేత ఉద్దేశం అంతా ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, అవ్వదు అనేటువంటి హామీ మీ అందరికీ మన అధ్యక్షులు వారు ఇవ్వమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు, అది కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే కాపాడగలుగుతుంది. అది ఇవాళ రేపు అనేటువంటిది ముఖ్యం కాదు. బాధ్యత తీసుకోవాల్సినటువంటి వైసీపీ పార్టీ తీసుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు, ముఖ్యమంత్రిగా పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకోకపోయినా, పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఉన్నా లేకపోయినా జనసేన పార్టీ ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించే విధంగా చివరి వరకు పోరాడుతుంది. ఖచ్చితంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా ఒకటి వెనక్కేసి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించేందుకు ముందుకు వస్తుంది అన్నటువంటి ఆశాభావం తెలియజేస్తూ ఇప్పుడు మరి సాయంత్రం వరకు ఎవరు గత ప్రభుత్వాలు నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తే జగన్ సర్కార్ ఓటీఎస్ పేరిట పేదోడి మెడకు ఉరితాళ్లు బిగిస్తుందని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ వైకాపా వైఖరిని తూర్పారబడుతూ ఆందోళనలు అట్టుడిగించింది. ఇందులో భాగంగా హౌసింగ్ ఓటీఎస్ను వ్యతిరేకిస్తూ విశాఖ జిల్లా బుచ్చియపేటలో చోడవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జు బత్తుల తాతయ్య బాబు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్న ఎంపీపీ కోటేశ్వరరావు, డొంకెన అప్పలనాయుడు, అప్పారావు, సిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి, దొండా నరేష్ ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. భీమిలి నియోజకవర్గంలో జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంపై తెలుగుదేశం పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కూడు గూడు నీడ అజెండాతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని తొలిసారిగా అమలు చేసి పేదోళ్లకు సొంతింటి కల సాకారం చేస్తే జగన్ సర్కార్ ఓటీఎస్ పేరుతో పేదలను దోచుకోవటానికి చూస్తుందని ఆరోపిస్తూ మధురవాడలో పార్టీ ఇన్ఛార్జి కోరాడ రాంబాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వన్ టైం సెటిల్మెంట్ బలవంతపు వసూలు నిలుపుదల చేయాలని కోరుతూ కార్పొరేటర్లు మంగమ్మ, హేమలత జెడ్పీకి వినతి పత్రం అందజేశారు. సీనియర్ టీడీపీ నేతలు కూడా పాల్గొన్నారు.
జీబీఎంసీలోని మర్రిపాలెము ఎఫ్సీఐ కాలనీ భాస్కర్ గార్డెన్స్లో డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. సెలబ్రేషన్ సందర్భంగా 7వ జిల్లా వాడోకై కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. పోటీల ముగింపు అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైసీపీ మహిళా నేత పేడాడ రమాకుమారి విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డ్రాగన్ ఫోర్స్ ఫౌండరు చిరుగురుపల్లి సతీష్ కుమార్, కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ నూకరాజు, జనరల్ సెక్రటరీ కె శివ, ఏ కిషప్షర్, ఎస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా దేవరాపల్లి ఆనందపురం రోడ్డుపై ప్రయాణం నరకమే. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఈ రహదారి ప్రాణ సంకటంగా మారింది. 2 ఏళ్ల కిందట ప్రారంభమైన రోడ్డు విస్తరణ పనులు ఇంకా పూర్తి కాలేదని, అసంపూర్ణ పనులతో రోడ్డంతా దుమ్ము ధూళితో నిండుకుంది. వచ్చేపోయే వాహనాలతో ధూళి రేగి ప్రజల ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల రోగాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా ఈ రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఎం నేత డి వెంకన్న డిమాండ్ చేశారు. అలసత్వం చేస్తే ప్రజా ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన 3 రోజుల డిజిటల్ ప్రచారం ముగిసింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావడంలో వైకాపా వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు డిజిటల్ ప్రచార భేరీ మోగించారు. ఇందులో భాగంగా భీమిలి సెగ్మెంట్లో జనసేన చేనేత వికాస్ విభాగం వైస్ చైర్మన్ ప్రియాంక బరాటం, జనసేన నేత సంతోష్ బరాటం ఆధ్వర్యంలో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఎంపీలు కృషి చేయాలని కోరుతూ ప్రదర్శన చేశారు. ప్లెకార్డులు చేతపట్టుకొని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాలు చేశారు. పట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 2వ రోజు డిజిటల్ క్యాంపెయిన్ కొనసాగించడం జరుగుతుంది. ఇదే విధంగా నిన్న జరిగినటువంటి ఈ డిజిటల్ క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రులు ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క మద్దతుని ఈ యొక్క ట్వీట్ రూపంలో పోరాటం తెలియచేయడం జరిగింది. ఈ పోరాటాన్ని కానీ మద్దతుని కానీ గౌరవించి ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రభుత్వ ఎంపీలు అందరూ కూడా ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ఈ ప్లకార్డ్స్ రూపంలో రానున్న పార్లమెంటరీ సమావేశంలో ప్రదర్శించి, అదేవిధంగా ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ కాకుండా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా వారి యొక్క గళాన్ని వినిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భారత్, జై ఆంధ్ర, జై జనసేన. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఓటీఎస్పై రుసరుసలాడారు.
పేదల నుంచి హౌసింగ్ ఓటీఎస్ పేరుతో డబ్బులు దండుకునేందుకు జగన్ సర్కార్ చేస్తున్న తీరును ఆక్షేపిస్తూ తక్షణమే ఓటీఎస్ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ పెందుర్తిలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పెందుర్తి 4 రోడ్ల కూడల నుంచి మండల ప్రజాపరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన టీడీపీ నేతలు ఓటీఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బలవంతపు ఓటీఎస్ను రద్దు చేయాలని కోరుతూ ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. మరి ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణ గారు ఆదేశాలతో ఈ ఓటీఎస్ రద్దు బలవంతపు వసూలు అనే నినాదంతో మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇట్కో ఇళ్ళకి డీడీలు తీస్తుంటే ఎవరో ఎటువంటి డబ్బులు కట్టొద్దని డీడీలు తీయొద్దని ఫ్రీగా చేస్తామని చెప్పడం జరిగింది. దానికి భిన్నంగా ఈరోజు మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. ఎన్నో సంవత్సరాల నుంచి గృహ నిర్మాణాలు చేసుకున్న వాళ్ళు ఈరోజు ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్ళు, అది కాకుండా అనేక సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని, పెన్షన్లు రద్దు చేస్తామని, ఇంకా హౌసింగ్ తల ఏ అబద్ధాల మాటలతో భయపించి బెదిరించి ఓటీఎస్ వసూలు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే మరి ఇంతమంది ముఖ్యమంత్రులు చేయలేనిది ఈయనకే ఆ ఘనకీర్తి దక్కుతుందని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు కూడా ఇక్కడ చూసారు, మీరు అందరూ కూడా పత్రికా విలేకరులు అందరూ చూసారు. ఎందుకంటే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే మండల పరిషత్కి కనీసం అక్కడ తలుపులు వేసి ఉండడం చాలా దుర్మార్గం. మరి మేము కూడా చూసి కూడా తలుపులు వేయడం, మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు అందరూ ఉన్నారు. మరి ఎప్పుడు ఇలాంటి పరిపాలన లేదు. మరి ప్రజలందరూ ఇదంతా గమనిస్తూ ఉన్నారు. మరి తలుపులు వేసుకుంటూ నినాదాలు చేసినా సరే బయటికి రాకపోవడం చాలా దుర్మార్గం. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే మా పార్టీ తరఫున ఈ ఓటీఎస్ వెంటనే రద్దు చేయమని తెలియజేసుకుంటూ, మరి అలాగే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2024లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. మీరందరూ ఎవరు ఇప్పుడు డబ్బులు కట్టొద్దు, వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి మీకు పట్టాలు ఇస్తామని తెలియజేసుకుంటాం. ఈరోజు మరి పెందుర్తి నియోజకవర్గం, పెందుర్తి మండలం నుంచి మరి ప్రజాప్రతినిధులు, అలాగే మాజీ ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు పెందుర్తి నుంచి ర్యాలీగా ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం వరకు కూడా వచ్చి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని అంటే ఈరోజు ప్రభుత్వ అధికారులు ఈరోజు ఎవరైతే ఎంపీడీఓ గారు ఉన్నారో మరి ఆమె తక్షణం ఈరోజు మమ్మల్ని అందరినీ చూసి ఈరోజు తలుపులు వేసి మరి కార్యాలయ సిబ్బందితో ఈరోజు చాలా దౌర్జన్యం చేశారు. దాన్ని ఈరోజు మేము అందరం కూడా మరి ఈ యొక్క స్పందన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం మరి స్పందన కార్యక్రమంలో ఈరోజు ఏదైతే ఓటీఎస్ మరి గ్రామాల్లో బలవంత ఈ వసూలు కార్యక్రమం ఉందో ప్రతి గ్రామంలో ప్రతి లబ్ధిదారుడి దగ్గర గత 40 సంవత్సరాల నుంచి కూడా ఉచితంగా ఇల్లులు కట్టే కార్యక్రమం మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని కాదని మరి ప్రజల దగ్గర బలవంత వసూలు కార్యక్రమంగా గ్రామాల్లో 10,000 రూపాయలు, మున్సిపాలిటీలో 15,000, కార్పొరేషన్లో 20,000, ఇంకా మరి ఏమైనా చేతులు మారితే మరి 20,000, 30,000, 40,000 కూడా వసూలు చేసే కార్యక్రమాన్ని పెట్టారు. దీన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంటనే తక్షణం ఈ ఓటీఎస్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి ఏదైతే నెల రోజుల్లోనే మరి చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ కార్యక్రమాన్ని గతంలో ఏదైతే గత పాలకులు ఏ విధంగా చేశారో దాన్ని భిన్నంగా మరి ఆ ఉచిత కార్యక్రమాన్ని ఉచితంగా ఉంచాలి, ఆ పేదవాళ్ళందరికీ కూడా అనే కార్యక్రమం మీద ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. విశాఖపట్నం జిల్లాలో నిన్నటి వరకు కూడా ఈ బలవంత వసూళ్లు గ్రామాల్లో వైసీపీ నాయకులు కానీ సచివాలయ ఉద్యోగస్తులు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరులో ఎల్సీఎం సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవ సోదరుల ఆనందోత్సవాల మధ్య వేడుకలు వైభవంగా జరిగాయి. ఎల్సీఎం సంస్థ అధినేత పాస్టర్ పి. డేవిడ్ లివింగ్స్టన్ తన సందేశంలో ఈ లోకంలో క్రీస్తు మానవ అవతారంలో జన్మించి లోకానికి దిశ నేర్పి శాంతిని, ప్రేమను, దయను తోటివారికి పంచాలని ఆకాంక్షించారన్నారు. అనంతరం పాస్టర్లకు క్రిస్మస్ కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జయపాల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి శుభములను మీకు తెలియజేస్తుంటున్నా. ఈరోజు మనం ఎందుకు ఈ స్థలంలో మనం కొడుకున్నామంటే ఈ డిసెంబర్ నెల క్రిస్మస్ నెలగా క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ యొక్క ఐక్యతను గురించి మనము మరి చాటి చెబుతూ మన సంఘాల్లో
మనము దేవుని బోధిస్తూ ఉన్నాం. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ ఎప్పుడు ప్రారంభమైంది, క్రిస్మస్ లో ఉన్నటువంటి వివరణ ఏంటో మనం చూస్తే, క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన, క్రైస్ట్ ప్లస్ మాస్. క్రిస్మస్ అనగా క్రీస్తు యొక్క ఆరాధన. క్రీస్తుని ఎందుకు మనం ఆరాధించాలి, పూజించాలంటే యేసు ప్రభు లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి నరవతారం ఎత్తినటువంటి రక్షకుడు, లోక రక్షకుడు, పాపుల రక్షకుడు, ఆయన రోగులకు వైద్యుడు, యేసు శాంతిదాత. ఆయన అంటున్నాడు, నేను లోకానికి శాంతినిచ్చుడికే ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు. ఆయన ఇంకో మాట చెప్తున్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్తున్నారు. నేను లోకములో నింపిన వారికి శివాహారమై ఉన్నానని యేసు ప్రభు చెప్తున్నారు. మరి యేసు ప్రభు లోకానికి వచ్చింది దేనికో తెలుసా ప్రియా మిత్రులారా? ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చారు. లోకములు ప్రతి ఒక్కొక్కరికి శాంతిని, నెమ్మదిని, సమాధానమును, రక్షణను, చివరిగా చెప్పాలంటే మోక్షమిచ్చడి కొరకే యేసు ప్రభు లోకానికి వచ్చినట్లుగా మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఆధారాలు మనకు కలుగుతున్నవి. యేసుక్రీస్తు ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రేమై ఉన్నాడు. ఆయన ప్రేమించిన దేవుడు. ఆయన ఒకటే చెప్పాడు, మీరు మిమ్మలను ఒకరినొకరు ప్రేమించుకునే మాట ఆయన చెప్పారు. కనుక దేవుడు లోకమనెంతో ప్రేమించాను, కాగా ఆయన తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి శ్వాసవచ్చు ప్రతి వాడు కూడా నశించకుండా మరి ఆయన తన ద్వితీయ కుమారుని అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారంటే ప్రేమించడం కొరకు వచ్చారు, రక్షించడం కొరకు వచ్చారు, శాంతినిచ్చడం కొరకు వచ్చారు, మోక్షాన్నిచ్చడం కొరకు వచ్చారు, రోగులను స్వస్థపరచడానికి వచ్చారు. కనుక ఆ శాంతి మనం చూపించాలి, ఆ ప్రేమను ఇతరులను మనం చూపించాలి. రోగులు ఎడల ఆ ప్రేమను చూపిస్తూ ఇతరులకు కూడా మనము మంచిని చేస్తూ యేసయ్య లాంటి. విశాఖ జిల్లా రావికమతంలో హౌసింగ్ ఓటీఎస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నిరసనలు హోరెత్తించింది. ఇందులో భాగంగా మండల కేంద్రం రావికమతంలో రాజాన కొండయ్య నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం కార్యకర్తలు ఓటీఎస్ను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ సర్కార్ ఇప్పటి వరకు పేదోడికి ఒక్క ఇల్లైనా ఇవ్వకపోగా పాత ఇళ్లకు ఓటీఎస్ పేరుతో డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు ఆరోపించారు. అనంతరం ఎంపీడీఓకి కొండయ్య నాయుడు, రావికమతం ఉప సర్పంచ్ గంజి మోదినాయుడు, అర్జాపురం సర్పంచ్ పాల్గొన తదితరులు వినతి పత్రం అందజేశారు. ఏదో రకంగా ప్రజల దగ్గర డబ్బులు కాజేయాలని చెప్పేసి ఒక వక్రబుద్ధితో ఈ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఇది చాలా దుర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా కట్టే పరిస్థితి లేరు. ఈ ఓటీఎస్ పథకాన్ని ఉచితంగా మన ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా నేను తీసుకున్న నిర్ణయాన్ని పెట్టి అందరూ కూడా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఎండీ గారికి ఇవ్వడానికి ఈ రోజు వచ్చాం. అలాగే మరి ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక పథకాన్ని తీసుకుని వచ్చి పేదల దగ్గర 10,000 నుంచి 40,000 రూపాయల దాకా గ్రామాల్లో వసూలు చేసేటువంటి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు నందమూరి తారక రామారావు 1983లో ఈ యొక్క ఇంటి పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా మరి ఆ రోజున్నటువంటి పక్కా ఇల్లులు చాలా మట్టుకు శిథిలావస్థ అయినప్పటికీ కూడా ఆ పథకం పేరుతో వాడికంటూ ఒక ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈవేళ ఏ అర్హతతోటి ఈవేళ ఓటీఎస్ పేరు చెప్పి ఈవేళ జనాల దగ్గర డబ్బులు గురించే పరిస్థితి చేస్తున్నాం చెప్పేసి సీఎం గారిని మరి ప్రత్యక్షంగా మరి ప్రజలందరి తరపు నుంచి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా అందరి తరపు నుంచి ఈరోజు ప్రశ్న అడుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క గ్రామీణ ఉన్నటువంటి పేదలందరూ కూడా ఉచితంగా ఈ ఓటీఎస్ ఇచ్చినటువంటి హక్కుపత్రాలని ఉచితంగా ఇవ్వమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. హౌసింగ్ ఓటీఎస్ పేరుతో జగన్ సర్కార్ ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తుందని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆరోపించారు. బలవంతపు ఓటీఎస్ పింఛన్లు రద్దు చేస్తాము, రేషన్ కట్ చేస్తామని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న అధికార పార్టీ తీరు నిరసిస్తూ మెలియాపుట్టిలో వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ర్యాలీగా మండల ప్రజాపరిషత్ ఆఫీస్కెళ్లి అక్కడ ఎంపీడీఓ చంద్రకుమారికి వినతి పత్రం అందజేశారు. పలాస మోహన్ రావు, భాస్కర్ గౌడ్, వసంతరావు, బసవ పరమేశ్వర్ రెడ్డి, సిలార్ శ్రీను, రాజు, డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున మేము 50 మంది ప్రధానికారికి తెలియజేస్తున్నాం, మీకు కూడా తెలియజేస్తున్నాం. ఎవరు కూడా రూపాయి కట్టొద్దని మేము డిమాండ్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి అనౌన్స్ చేశారు. ఎక్కడ కూడా బలవంతం కాదు, స్వచ్ఛందంగా ఎవరు కట్టాలి లేకపోతే లేదని. కాబట్టి ఆ నిబంధనలు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వింటారా వినడం మీరు చూసుకోవాలి. మేమైతే ఒకటే చెప్తున్నాం, ఎవరు కూడా రూపాయి కట్టాలని చెప్తున్నాం. దీనికి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇది కలెక్టర్ కూడా మేము పంపించుకోండి. ఈరోజు ఏదైతే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడు కళ్ళగన్న స్వప్నాన్ని ఆ రోజు ఎన్టీ రామారావు నుంచి మరి గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వరకు సుమారు 10 మంది ముఖ్యమంత్రులు మారి పేదవాడికి ఇల్లు అనేది మరి ఇవ్వడం జరిగితే ఆ ఇచ్చిన ఇల్లుకి 10,000 రూపాయలు చొప్పున మరి రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ కలెక్ట్ చేయడం ఇది అన్యాయం. ఇది ఘోరమైన చర్య. దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా 10,000 రూపాయలు కాదు కదా 10 పైసలు కూడా కట్టొద్దని మేము తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఆ రిజిస్ట్రేషన్ ఉందో అవసరం వస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి చేయవలసిన ముఖ్య కార్యక్రమం భావిస్తూ మేము చేస్తామని మా అధ్యక్షుడి నుంచి మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అలాగే 1983 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు కూడా ఇందిరాగాంధీ కూడా గుడిసెలు ఇచ్చింది, పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చింది. అలాగే ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ నినాదంతో ముందుకు రావడం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని లక్షల ఇల్లు 56 లక్షల ఇల్లు సుమారుగా ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గాలకి ఇవ్వడం జరిగింది. మరి ఈయన చేసిన అప్పులకి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అప్పులకి వడ్డీ కట్టడానికేమో ఇప్పుడు డబ్బులు లేవనే ఉద్దేశంతో ఈవేళ పేద బడుగు బలహీన వర్గాల మీద నెత్తిని చేయేస్తున్నాడు, బసవాసరాస్తం వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10,000 రూపాయలు. ఈవేళ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక లేదు, మరి విపరీతమైన రేట్లు పెంచావు. అలాగే మరి లిక్కర్ మీద ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా రూపాయిది 3 రూపాయలు చేసి అమ్ముకుంటున్నావు. నీదే లిక్కర్ షాపు, నీదే లిక్కర్ ఫ్యాక్టరీ, నువ్వే అమ్మకం. ఇలాగా కొన్ని 100 కోట్ల రూపాయలేమో నువ్వేమో లిక్కర్ రూపంగా మరి ప్రభుత్వం ప్రజల ధనాన్నేమో దుర్వినియోగం చేస్తున్నావు, దోపిడీ చేస్తున్నావు. మదరవాడలో రాజమండ్రి సిల్క్ హౌస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. జీబీఎంసీ చీఫ్ విప్ 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక రాజమండ్రి సిల్క్ హౌస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ను ప్రారంభించారు. విశాఖ నగరంలో వస్త్ర వ్యాపారంలో 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన రాజమండ్రి సిల్క్ హౌస్ యాజమాన్యం 3వ శాఖను మదరవాడలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ స్వామిబాబు, ఎన్ అన్నపూర్ణ, వి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు రాజమండ్రి సిల్క్స్ 3rd షోరూమ్ విశాఖపట్నంలో 6వ వార్డులో ప్రారంభించడం చాలా హ్యాపీగా ఉందండి. సో ఐ కంగ్రాచులేట్ సోమబాబు గారు. సో ఆల్రెడీ 30 years నుంచి క్లోతింగ్ బిజినెస్ లో ఉన్నారు. సో మరిన్ని షోరూమ్స్ ఓపెన్ చేయాలని, మరి ఈ షోరూమ్ బాగా సక్సెస్ఫుల్ అవ్వాలని, మీకు మంచి ప్రాఫిట్స్ రావాలని, అలానే మా 6వ వార్డుకి కొంచెం అట్రాక్షన్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అనుబంధాలు లేవండి. యాక్చువల్లీ మేము 6వ వార్డులో వచ్చి మేడంతో ఇనాగ్రేషన్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే గత 40 సంవత్సరాల నుంచి మేము వ్యాపారం ఉన్నామండి. మేము ఈ స్థాయికి రావడానికి కేవలం మా ఖాతాలు, మా శ్రేయభిలాషులు, మా అభిమానం, మా తాలూకు క్వాలిటీ, అది ఇకపై కూడా మెయింటైన్ చేసి అందరికీ అందరి ఆదరణను పొందుతామని ఆశిస్తున్నాం.
విశాఖ పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంత హెచ్పిసిఎల్ విఆర్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. శ్రీహరిపురం కోరమండల్ పక్కన వైష్ణవి ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్నికల్లో మజ్జి సోమేష్ అధ్యక్షుడిగాను, వేణు ప్రధాన కార్యదర్శిగా, శ్రీకాంత్ ఉపాధ్యక్షుడిగా, రవికుమార్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా న్యాయవాది పోతిన రాంబాబు వ్యవహరించారు. ఎందుకంటే ఏకగ్రీవంగా 2 సార్లు ఎన్నిక చేసుకొని నా మీద విశ్వాసంతో మీరందరూ కూడా నాకు పోటీ లేకన్నా ఉంచినందుకు మీ అందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చేసే పనుల కన్నా ఇప్పుడు ఇంకా చేయాల్సినవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే కన్నా లేబర్కి ఎక్కువ మనం పాయింట్ అడిగి లేబర్ వెల్ఫేర్గా అంటే ఎప్పుడే చెప్పారు మన సోదరులు, మన లాయర్ గారు, మన అడ్వైజర్ కానీ ఈరోజు ఎంతో పెద్ద కర్మాగారం అవుతున్న హెచ్పిసిఎల్ అయితే మటుకు మనకు పనులు కాకుండా మన స్థానికులకు కూడా పనులు కల్పించడానికి మన అసోసియేషన్ అంతా తోడ్పడడానికి అవకాశం ఉంది. ఈరోజు యాక్సిడెంట్గా చనిపోతే 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఆ 20 లక్షల రూపాయలకి అయితే మటుకు మనం బయట ఉండవలసిన పని లేదు. ఎందుకంటే ఈఎస్సీపీ పెడతాం, మన 20 లక్షల రూపాయలు ఇవ్వమన్నా ఈరోజు యూనియన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి యాక్సిడెంట్ ఫండ్ అనేది మనం హెచ్పిసిఎల్ యాజమాన్యం చేయండి ఆమోదం తీసుకోవడానికి తక్కువ సమయంలోనే అది సాధించి తీరుతామని ఈ నూతన కమిటీ సందర్భంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. ఎందుకంటే అది చాలా బలమైంది. ఈ రోజు వరకు కూడా లీగల్ అడ్వైజర్ చెప్పినప్పుడు కూడా మనకి ఫైనాన్స్లో కానీ అలాగే ఈడీ గారు కానీ ఒప్పుకోలేదు. అయినప్పుడు కూడా మా మాజీ సెక్రటరీ ప్రపోజల్ అలాగే మా గతంలో ఉన్న మాకు అడ్వైజర్ కానీ కాకిపోలరెడ్డి గారు అవ్వచ్చు, బాబు నాయక్ గారు అవ్వచ్చు, అలాగే ములప్ప కప్పార్ గారు అవ్వచ్చు, సత్యం మహేష్ గారు అవ్వచ్చు, ఉన్నాయో అవన్నీ సాధించుకోగా మిగిలి 4 పాయింట్లు మాత్రం మిగిలే. మినరల్ వాటర్ ప్లాంట్ అలాగే 4-5 పాయింట్లు, ఆ 4 కూడా సాధించి తీరుతామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను గత కొన్ని సంవత్సరాలుగా హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ అసోసియేషన్స్గా స్టాండింగ్ కౌన్సిల్గా ఉండడం, వారి ఎలక్షన్స్కి అప్పుడు ప్రతి సంవత్సరం కూడా తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి ఇది చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా ఎంత కోఆపరేటివ్గా ఉంటారంటే చాలా చక్కగా ఏ రోజు కూడా ఏది చిన్న గొడవ కూడా లేకుండా ఎలక్షన్స్ ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు సజావుగా చేసామని అంటే అది బికాస్ ఆఫ్ కాంట్రాక్టర్స్లో ఉన్నటువంటి నైతిక విలువలు, వాళ్ళ డిసిప్లైన్. అదే డిసిప్లైన్ గా హెచ్పిసిఎల్ లో కూడా ఉంటున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఏంటంటే ఈ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఇప్పుడు అసోసియేషన్ గెలిపించుకున్నటువంటి బాడీ ప్రెసిడెంట్ గారి, సెక్రటరీ గారి వీళ్ళందరూ కూడా ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ అంతా కూడా కాంట్రాక్ట్స్ అందరికీ కూడా వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తూ అలాగే లేబర్ కూడా సపోర్ట్గా ఉంటూ ఈ హెచ్పిసిఎల్లోని అలాగే వీళ్ళు కంపెనీకి సపోర్ట్ చేసి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడే ఏమైనా ఉంటే కంపెనీ నుంచి ఏమైనా ఉంటే వాళ్ళకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. విశాఖ నగరంలో అయ్యప్ప శరణ ఘోష మార్మోగుతోంది. మణికంఠ స్వామి దీక్షలు పాటిస్తున్న అయ్యప్ప భక్తుల పూజా కార్యక్రమాలు భక్తి పర్యంతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా మధురవాడ జోన్ పరిధిలోని స్వతంత్ర నగర్లో అన్నమయ్య గురుస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో విష్ణు సాయి స్వామి నివాసంలో అయ్యప్ప స్వామి అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మోహన్, సూరిబాబు, సత్యనారాయణ, లోకేష్, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. మధుమతి దేవే నమో భగవతే రుద్రాయ గంగాధరం దశభుజం సర్వాభరణ భూతం నీలగ్రీయం కమ్మండల వస్త్ర సూత్రాణం ధారీణం ఇష్టం
అక్షరం సర్వవ్యాపీ మధురవాడ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో అయ్యప్ప భవానీ భక్తులకు అన్న సమారాధన ముగిసింది. దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో అయ్యప్ప స్వామి పీఠం స్వాములు, అయ్యప్ప సేవా సంఘం స్వాములు, గురుస్వామి పిల్ల వెంకటరమణ ఆధ్వర్యంలో ఇక్కడ నెల రోజుల నుంచి అయ్యప్ప భవానీ మాలదారులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. అన్న సమారాధన ముగింపు సందర్భంగా దీక్షదారుల ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాలు భక్తి పర్యంతం చేశాయి. గురుస్వామి పిల్ల వెంకటరమణ, ఎస్ మోహన్, ఆలయ కమిటీ అధ్యక్షుడు పిల్ల సూరిబాబు, సెక్రటరీ నాగోతి తాతారావు, కృష్ణం నాయుడు పాల్గొన్నారు. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అఖిలాండేశ్వరి ఆనంద రూపిణి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా. ఎత్తండి స్వామి బాబు, ఎవరో ఉద్యోగులు ఎత్తండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వజ్రపు కొత్తూరు మండల ప్రగతిని సమీక్షించిన పశుసంవర్ధక శాఖ మంత్రి. ప్రజాప్రతినిధులు అధికారులకు దిశానిర్దేశం చేసిన డాక్టర్ అప్పలరాజు. జగనన్న శాశ్వత గృహ హక్కుపై భగ్గుమన్న తెలుగు తమ్ముడు. బలవంతపు ఓటీఎస్కు వ్యతిరేకంగా నిరసనల హోరు. ముగిసిన జనసేన డిజిటల్ క్యాంపెయిన్ ప్రచారం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ టీడీపీ అడ్డుకోవాలని డిమాండ్ చేసిన జన సైనికులు. తూర్పుగోదావరి జిల్లాలో క్రిస్మస్ వేడుకలు. కోటనందూరులో పాస్టర్లకు కానుకల అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే JLTV న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.